ఏలూరు వైసీపీకి కొత్త నేత ఎవరు? ఆయన సైడ్ అయ్యారు సరే, ఆ పేర్లను భర్తీ చేసేది ఎవరు? ఇప్పుడు లోకల్ గా క్యాడరే కాదు, జిల్లా పార్టీ మొత్తం ఇదే చర్చించుకుంటుందట. ఇందుకే ఆ నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి? పగ్గాలు దక్కించుకునే నాయకుడికి భవిష్యత్తుపై పార్టీ పెద్దల నుంచి లభించిన భరోసా ఏంటి? ఏలూరులో ఫ్యాన్ కు రిపేర్లు పూర్తయినట్టేనా? ఆళ్ల నాని ప్లేస్ భర్తీ కాబోతోందా? నాయకత్వ మార్పు వైసీపీకి కలిసి వస్తోందా? ఏలూరులో ముఖ్య నేతలంతా సైడ్ అవుతుండడంతో ఫ్యాన్ పార్టీ ఢీలా పడిపోయింది. ఆళ్ల నాని సహా మేయర్ పెదబాబు దంపతులు కండువా మార్చేయడంతో కార్పొరేటర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు అన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఇక్కడ ఫ్యాన్ కు రిపేర్లు చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయింది అధిష్టానం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ దూలం నాగేశ్వరరావు ఆ కసరత్తులో నిమగ్నమైనట్టు కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే మార్పులు చేర్పులకు ఫైనల్ టచ్ చేయబోతున్నారట. ఆళ్ల నాని తప్పుకోవడంతో ఏలూరు ఫ్యాన్ పార్టీలో కలకలం రేగింది. అయితే ఆ షాక్ నుంచి త్వరగానే కోలుకున్న వైసీపీ దూలం నాగేశ్వరరావు రూపంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకుంది. ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విషయంలోనూ అదే స్పీడ్ తో వ్యవహరించిన అధిష్టానం ఆ అంశంలో తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే దూలం నాగేశ్వరరావు, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు సమావేశమై రెడ్ క్రాస్ మాజీ అధ్యక్షుడు జయప్రకాష్ కు ఏలూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జయప్రకాష్ వైపే అధిష్టానం మొగ్గు చూపడానికి కీలక కారణం ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏలూరు అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపించారు జయప్రకాష్ అలియాస్ జేపీ. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానికే హైకమాండ్ తిరిగి టికెట్ ఇవ్వడంతో సైలెంట్ గా ఉండిపోయారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని ప్రోత్సహించాలి అనే ఆలోచనలో ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ ఉంది. దీంతో పార్టీ మార్పు విషయంలో ఆళ్ల నానిని ఫాలో అవ్వకుండా ఆయనతో విభేదించి వైసీపీతోనే ఉండిపోయిన జయప్రకాష్ ను కొత్త ఇన్ఛార్జ్ గా నియమించాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో ఏలూరు ఇన్ఛార్జ్ గా జయప్రకాష్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. యూత్ వింగ్ నాయకుడిగా కాంగ్రెస్ లో పనిచేసిన జయప్రకాష్ ఆళ్ల నానితో పాటే వైసీపీలో చేరారు. నానికి బ్యాక్ బోన్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎరువుల వ్యాపారంతో పాటు ఆయనకు చేపల చెరువులు కూడా ఉన్నాయి. ఆర్థికంగా బలమైన వ్యక్తి, అందులోనూ ఆళ్ల నాని రాజకీయాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి. అందుకే జయప్రకాష్ వైపే వైసీపీ అధిష్టానం ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే లోకల్ గా ఉన్న సీనియర్ వైసీపీ నాయకురాలు పిల్లంగొల్ల శ్రీలక్ష్మి సైతం తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల దగ్గర డిమాండ్ చేశారట. అయితే ఆమెను సముదాయించిన పార్టీ హైకమాండ్ జేపీకే జై కొట్టినట్టు సమాచారం. ఏలూరులో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు జేపీ ఆసక్తిగానే ఉన్నా భవిష్యత్ విషయంలో భయపడుతున్నారట. అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో కీలకమైన బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పనిచేస్తే తీరా ఎన్నికల సమయంలో మరో కొత్త వ్యక్తిని రంగంలో దింపితే తన పరిస్థితి ఏంటి అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారట జేపీ. అయితే పార్టీ పెద్దల నుంచి భరోసా వచ్చాకే బాధ్యతలు చేపట్టేందుకు జేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే జేపీతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలు అధినేత జగన్ ను కలవబోతున్నారు. ఆ సమయంలోనే ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా జేపీ పేరును జగన్ ప్రకటిస్తారు అనే టాక్ నడుస్తోంది. మరి ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా జేపీ, జిల్లా అధ్యక్షుడిగా దూలం నాగేశ్వరరావు సారథ్యం వైసీపీకి కలిసి వస్తుందా, పార్టీకి పూర్వ వైభవం వస్తుందా అనేది కాలానికే తెలియాలి.